టడాయ్! భయపడ్డారా? దీంతో వచ్చేటప్పటికి నేను కొట్టుకోవడానికి కానీ మా ఇంట్లో ఎవరిని కొట్టడానికి అయితే కాదండి. దోసకాయతో రోటి పచ్చడి చేయాలని అయితే ఫిక్స్ అయిపోయానండి. ఇంకా ఆల్రెడీ నా హోమ్ టూర్ వీడియో మీరు రిలీజ్ అయిపోయి ఉంటుంది కదా, అది మనసు అదే శివరాత్రి నాడు అప్పుడు రోలు అవన్నీ చూసుంటారు కదండి. సో మా కొలీగ్ కూడా అడుగుతున్నారు, మధ్యాహ్నం అన్నీ రెగ్యులర్ వంటలు అయిపోతున్నాయి, రోటి పచ్చడి చేయండి అని. అఫ్రీన్ అని నా కొలీగ్ ఉన్నారు, తను అడుగుతున్నారు. సరే ఈరోజు వీకెండ్ ఇంక ఇది పట్టుకున్నానండి దీని పట్టు. సో దోసకాయ రోటి పచ్చడి ఎలా చేయాలో నాతో పాటు చూసేద్దరు వచ్చేసేయండి. నేను ఈ స్టైల్లో చేస్తాను. సో ఒకవేళ రోల్ లేదనుకున్న వాళ్ళు మిక్సీతోటైనా పల్స్తో చేసుకోవచ్చు. సో దోసకాయ రోటి పచ్చడి ఎలా చేయాలో నాతో పాటు చూసేద్దరు వచ్చేసేయండి. సో దోసకాయ పచ్చడికి రోటి పచ్చడికి కావాల్సింది బేసికల్గా రోలు. ఇది లేకపోయినా మిక్సీ ఉన్నా పర్వాలేదు. సో దోసకాయ, జస్ట్ కొత్తిమీర, చింతపండు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఒకే ఒక టమాటా, పోపు కోసం మినపప్పు, పసుపు, ఇంగువ, ఆవాలు. దీనికి కల్లుప్పు అయితే చాలా బాగుంటుందండి, లేని వాళ్ళు నార్మల్ సాల్ట్, ఎండుమిరపకాయలు, జీలకర్ర, జస్ట్ పోపులో వేయడానికి నూనె. ఇంతేనండి ఇంగ్రీడియంట్స్. ముందుగా మనం దోసకాయని పీల్ చేసేసుకుందామండి. చూసారు కదండి, పీల్ చేసేసుకున్నాను. అయితే నేను ఇప్పుడు ఈ గింజలు లేకుండా, లాస్ట్ టైం మీకు ఒకసారి దోస ఆవకాయ కూడా చేశాం కదండి, మాకు గింజలు అంతలా ఇష్టం లేదు. సో ఈ గింజలు లోపల తీసేసి ఇంత చిన్న చిన్న ముక్కలు, పెద్ద వద్దండి, చక్కగా చిన్న చిన్న ముక్కలు, ఎందుకంటే మనం దంచుకున్నప్పుడు పంటికి తగిలేటట్టు చిన్న ముక్కలు చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఈ సింగిల్ టమాటా సరిపోతుంది. దీన్ని నేను ఒక 4 to 6 పీసెస్ చేస్తాను. పచ్చిమిరపకాయలు, ఈ దోసకాయకి పచ్చిమిర్చి కాంబినేషన్ యమ్మీగా ఉంటుంది, స్పైసీగా ఉంటుందండి. జస్ట్ చిన్న ముక్కలు, మరీ ఇంత చిన్న కాదు, ఒక్కొక్క పచ్చిమిరపకాయ 2-3 ముక్కలుగా చేసేసి మనం రెడీ చేసేసుకోవడమేనండి. చూసారుగా ఎంత చిన్న ముక్కలు చేసుకున్నానో. సో ఇలా చిన్న ముక్కలు చేసుకున్న తర్వాత మనకి చింతపండు ఉంది కదండి, జస్ట్ కొంచెం నానబెట్టుకోవాలి వాటర్ వేసుకొని. సో ఇలా వాటర్ వేసుకొని నానబెట్టుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ అయితే చేసేసుకుందామండి. ఇగో ఓ పక్కన అయితే ఇదిగో మీకు ఆల్రెడీ నేను చేసి చూపించిందే టమాటా పప్పు అండి, అలాగే ఓ పక్క రైస్ అయితే అవుతున్నది. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఇక్కడ దీంతో దోసకాయ రోటి పచ్చడి చేసేసుకుందాం. మూకుడు వేడి చేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఇందాకలు మనం తరిగి ఉంచుకున్నాం కదండి పచ్చిమిర్చి, అలాగే ముక్కలు చేసి ఉంచుకున్న టమాటా, కొంచెం పసుపు వేసి శుభ్రంగా కలుపుకోవాలండి చక్కగాను. ఇది ఇంకా మనకి వేరేగా ప్రత్యేకించి వాటర్ అయితే ఏం అవసరం లేదు. ఇట్లా మన టమాటాలో ఉన్న వాటరు వేసుకున్న కొంచెం నూనె, ఆ పచ్చిమిరపకాయలలో ఉన్న కొంచెం నీటి శాతం అన్నీ కలిపి బాగా దగ్గర ఉండి మగ్గాలండి. సో అందుకోసం మనం మూత పెట్టి మగ్గించుకుంటాం. మినిమం ఒక 2 to 3 minutesకి టమాటా ముక్కలన్నీ దగ్గరగా మగ్గిపోతాయండి. 2-3 minutes అన్నాను కదా అని అలా వదిలేయకండి. సో మధ్యలో ఇట్లా మూత తీసి మనం ఈ టమాటా చూసారు కదా, ఇలా టమాటాని కొంచెం అణుచుతూ ఇలాగా మనం అలా ఉంటే ఈ పచ్చిమిర్చి టమాటా రసం బాగా మగ్గుతుందండి చక్కగాను. అప్పుడు మనకి రోటి పచ్చడి కదండి, రుబ్బుకోవడానికి కూడా సులువుగా ఉంటుంది. అఫ్కోర్స్ మిక్సీ అయినా కూడా మనం ఈ పచ్చడికి అయితే పల్స్లో రుబ్బుకుంటామండి. మొత్తం ఫైన్ పేస్ట్ ఏం చేయము, పల్స్లో జస్ట్ రుబ్బుకుంటాం. కాబట్టి దానికోసం అసలు ఇదంతా చేసిన తర్వాత రుబ్బుకునే అవసరం కూడా ఉండదు, అంతలా మగ్గించుకుంటున్నాను. చూసే కదా, దగ్గరుండి చక్కగా ఈ టమాటా గుజ్జు అంతా పచ్చిమిరపకాయలు పట్టేటట్టు మగ్గించుకోవాలండి. ఇంకొంచెం పచ్చివాసన ఉన్నది, అందుకని ఇంకొక 1/2 minute ఒకసారి మూత పెట్టేస్తున్నాను. సో మిగిలిన 1/2 minute కూడా అయిపోయిందండి. చూసారు కదా, బాగా మగ్గిపోయింది మనకి, టమాటా కూడా చక్కగా బాగా మగ్గిపోయింది. సో ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నానండి. ఆఫ్ చేసుకొని ఇది కొంచెం బాగా చల్లారాలండి, సో దట్ మనకి దంచుకోవడం కానీ రుబ్బుకోవడం కానీ ఈజీగా ఉంటుంది. ఓర్చుకోవాలి కదా చేతి వేడి, అందుకని ఒక 3 minutes 2 minutes ఉంటే ఇది ఆరిపోతుంది. ఆ తర్వాత మిగతా ప్రాసెస్ చేసుకుందాం. ఇక మన రోటి పచ్చడిని స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా మనం నానబెట్టి ఉంచుకున్న చింతపండు వేసేస్తామండి. అలాగే కల్లుప్పు, అదే మన దగ్గర ఏ ఉప్పు ఉంటే ఆ ఉప్పు. సో అది వేసుకొని కొంచెం బాగా దంచుకోవాలండి. మీకు ఇంత వాటరీగా ఎందుకు అని అంటే మనకు తర్వాత దంచడానికి
ఇంక వాటర్ అయితే ఏం వేయక్కర్లేదు. సో ఇలాగండి కొంచెం చూసారు కదా, ఉప్పు కరిగేదాకా మనం కొంచెం దంచుకుంటాం అన్నమాట. దంచిన తర్వాత మనం ఈ టమాటా పచ్చిమిర్చి అవి బాగా మగ్గించుకున్నాం కదండి, అవి కూడా ఇందులో వేసేసుకుందాము. చూసారు కదండి, ఇది కూడా బాగా దంచుకోవాలి. మనం టమాటా పచ్చిమిర్చి పసుపు వేసి కొంచెం జీలకర్ర వేసి మగ్గించాం కదండి, అది కొంచెం జాగ్రత్త దంచుకోవాలి. సో మనకి ఈ టమాటా పచ్చిమిర్చి ఆల్రెడీ మనకు బాగా మగ్గిపోయింది, అయినా కూడా ఒకసారి బాగా దంచి ఇలా లేహంలా చేసుకున్న తర్వాత దోసకాయ ముక్కలండి వేసి రుబ్బి అక్కర్లేదు, కచ్చా బిచ్చా దంచుకోవాలి. అయితే ఇప్పుడు నేను ఇదంతా రోల్ ఉంది కాబట్టి ఇలా రోటి పచ్చడితో చేస్తున్నాను, కానీ ఒకవేళ ఇలాగే ప్రాసెస్ అంతా చేసుకొని మిక్సీ చేసుకోవచ్చు. బట్ మిక్సీ చేసేటప్పుడు ఏంటంటే ఇలా 1 by 1 వేసుకున్నప్పుడు పల్స్ అని ఉంటుంది కదండి, జస్ట్ ఇట్లా తిప్పి ఇలాగా మీకు నల్లరికాయలు పచ్చడి చేసినప్పుడు చూపించాను కదండి, జస్ట్ 1 ట్రిప్ అలా చేసుకుంటే సరిపోతుంది, కానీ దాన్ని పేస్ట్ లాగా రుబ్బి అక్కర్లేదు. ఇది కూడా ఇప్పుడు మనకి అందుకే చూడండి చిన్న ముక్కలుగా తరుక్కున్నాము. కొంచెం ఆ పచ్చడికి అంటే ఆ టమాటా పచ్చిమిర్చికి వాటన్నిటికీ ఈ దోసకాయ ముక్కలు పట్టేటట్టు కొంచెం కచ్చా బిచ్చా మరీ లేహంలా కాకుండా కొంచెం ఒక 3 to 4 minutes ఇట్లా బాగా దంచుకుంటే చాలా బాగుంటుంది. ప్రతి ముద్దకి పంటికి ఈ ముక్క తగిలితే మంచి కారం, టమాటా పులుపు, చింతపండు పులుపు, కల్లుప్పు టేస్ట్ అబ్బా సూపర్గా అయితే ఉంటుందండి. కానీ కొంచెం మరి ఇలాంటివి పూర్వకాలం వంటలు మనకి అప్పుడు మిక్సీలు లేవు కదండి, ఇవే ఉండేవి. చెప్పాను కదండి, ప్రతి వారం చేసేలేం, కానీ 15 రోజులకోసం అయినా రోటి పచ్చడనో చక్కగా ఏదైనా పొడులు దంచుకోవడానికనో చాలా బాగా ఉపయోగపడుతుంది. సో చూసారు కదా, ఇలా కచ్చా బిచ్చ అస్సలు ఈ రోలు పెట్టి రుబ్బి అక్కర్లేదు, ఈ దంచుకున్న దాంతో చేసుకుంటే చాలా బాగుంటుంది. బట్ కొంచెం ఇలాంటివన్నీ ఒక రకంగా మంచిగా హెల్త్ కూడానండి. నాలాంటి పర్సనాలిటీస్కి క్యాలరీస్ ఖర్చు అవుతాయి కదండి, ఇలాగా నేనైతే నడవలేను, సో ఇలాగైనా వంటలు చేసుకుంటే కొంచెం తగ్గుతాయి కదా అని చెప్పి రకమైన ఆశ, అంతకన్నా ఇంకేం కాదండి. చూసారు కదండి, ఇంకా ఇంత బాగా కచ్చా బిచ్చాగా బట్ బాగా నలగనట్టు ఉండాలి. చూసారు కదా, సో ఈ స్టేజ్లో మనం తరిగి ఉంచుకున్న కొత్తిమీర కూడా ఒకసారి వేసేసుకొని మరొకసారి చేసేద్దామండి. సో చూసారు కదా, కొత్తిమీర కూడా వేసేసిన తర్వాత సో ఆల్మోస్ట్ అంతేనండి. కొత్తిమీర ఏం పెద్దగా దాన్ని నలిగి అక్కర్లేదు. సో ఇప్పుడు నేను దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటాను. చూసారు కదండి, చక్కగా శుభ్రంగా ఎత్తేసుకున్నామండి. ఇప్పుడు దీనికి మనం పోపు పెట్టేసుకుందాము. సో చూసారు కదా, బౌల్లోకి తీసుకున్నాను. ఇప్పుడు దీనికి మనం పోపు పెట్టుకుందాం అన్నాను కదండి. ఇదిగో నూనె చిన్న మూకుడు చక్కగా అరేంజ్ చేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఆవాలు, సో అది చిటపట్లాడంగానే మినగపప్పు, అది కూడా కొంచెం రంగు మారేదాకా వేచుకొని మనం పచ్చడి ఎంత శ్రద్ధగా రుబ్బుకున్నామో పోపు కూడా అంతే శ్రద్ధగా ఉండాలండి. కరివేపాకు, ఎండుమిర్చి, లాస్ట్లో ఇంగవ, అంతేనండి. చక్కగా చూసారు కదా, మినప్పప్పు రంగు మారుతూ మంచిగా ఇంగో పోపుతో ఉండి ఇంకేముందండి, చక్కగా వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పోపుని ఈ పచ్చడిలోకి వేసేసుకోండి. చూసారు కదండి, టేస్టీ యమ్మీ రోటి పచ్చడి. నిజంగా నేను ఇలా చెప్తున్నానే కానీ టేస్ట్ చేయకూడదు, బట్ స్టిల్ అంటే మనం ఎంగిల్ చేయకూడదు, కానీ మంచి అలా గుబాలింపు అయితే వస్తుంది. సూపర్గా ఉంది. దీనికి తోడు టమాటా పప్పు ఆల్రెడీ మీకు వీడియోలో చేసి చూపించాను. రైస్ అయితే రెడీ అయిపోయింది. మా వీకెండ్ స్పెషల్ రోటి పచ్చడితో అయితే నేను రెడీ అయిపోయాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి, రోలు లేదని మాత్రం బాధపడకండి. వీలైతే మిక్సీలో అయినా పల్స్తో రుబ్బుకొని ఎలా వచ్చిందో ఒకసారి కింద కమెంట్ చేయండి. మీరు కూడా టేస్ట్ ఇలా ఆల్రెడీ చేసుకునే ఉంటే కనుక మీరు ఎలా చేసేవారు, ఇంకేమైనా మారిందా అన్నది కూడా కింద కమెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ ఉషా. ఉంటానండి, బాయ్.